ఆల్రెడీ టెన్షన్ అవుతుంది. అంటే 3000తో ఏం కొనుక్కోవచ్చు మళ్ళీ ఒకసారి గుర్తొచ్చి అట్లా. అండ్ ప్రెస్ ఇంత తొందరగా మిమ్మల్ని మళ్ళీ కలుస్తా అనుకోలేదు. ఈ లాస్ట్ 1 మంత్లో మాట్లాడినంత లాస్ట్ 26 years ఆఫ్ మై లైఫ్లో మాట్లాడలేదు. ఇప్పుడే అయిపోతుంది, కొంచెం బ్రేక్ దొరుకుతుందంటే మా ద్వారకా లాంచ్ స్టార్ట్ అయిపోయింది. ద్వారకా పెళ్లి చూపులు జరిగే సమయంలో, ఈవెన్ బిఫోర్ పెళ్లి చూపులు స్టార్టెడ్, ఈ స్క్రిప్ట్ విన్నాను. సో దీస్ ఆర్ పీపుల్ who believed in me even before Pelli Chupulu became such a big hit. సో నేను ప్యూర్లీ ద్వారకా స్క్రిప్ట్ ఎంఎస్ఆర్ గారు నాకు చెప్తే స్క్రిప్ట్ విపరీతంగా నచ్చేసి ఓకే అని చెప్పారు. ఐ డోంట్ నో ఎనీథింగ్, నాకు స్క్రిప్ట్ నచ్చింది, నేను చేస్తున్నా సార్, ఎట్లయినా చేయాలని. తర్వాత ఎంఎస్ఆర్ గారు ఉండి, అండ్ ఐ నో ప్రద్యుమ్న గారు వాజ్ ప్రొడ్యూసింగ్ ఇట్. సో ఐ వాజ్ రియలీ హ్యాపీ. ఇట్లా ప్రొడ్యూసర్స్ ఇలాంటి, ఇట్స్ అ వెరీ డిఫరెంట్ స్టోరీ. మీరు మా మోషన్ పోస్టర్స్ ట్రైలర్ చూస్తున్నప్పుడు అర్థమవుతుంది. ఇట్లా ప్రొడ్యూసర్లు ఇలాంటి కాన్సెప్ట్స్ని కూడా ఎంకరేజ్ చేస్తున్నారు. సో ఐ వాంటెడ్ హిమ్ టు మేక్ మనీ. మీరు ఇట్స్ గుడ్ ఇయర్ మీద ఎంఎస్ఆర్ గారు ఉండి లక్ష్మీ భూపాల్ విల్ బీ హెల్పింగ్ ఆన్ డైలాగ్స్ అంటే ఓ వావ్ అనుకున్నా, ఎందుకంటే ఈజ్ రిటర్న్ సచ్ గుడ్ వర్క్. నెమ్మదిగా ఆర్ట్ వర్క్ బ్రహ్మ కడ్లి అంటే ఓ వావ్ అనుకున్నా. దెన్ హీ సెడ్ శ్యామ్ కే నాయుడు ఈజ్ డూయింగ్ కెమెరా వర్క్. అది లైక్ వావ్, ఏమవుతుంది ఈ సినిమా. నాకు స్టోరీ నచ్చి ఏదో నాకు చిన్న సినిమాలు చేసుకోవడం ఈజ్ మై స్టైల్. సడన్లీ ఈ మూవీ పెద్ద అయిపోతుంది. దెన్ దే సెడ్ ఆర్బి చౌదరి గారు ఈజ్ గోయింగ్ టు ప్రెజెంట్ ద ఫిల్మ్. అది లైక్ ఓ మై గాడ్, ఇది మరీ పెద్ద అయిపోతుంది మనకు అని. అండ్ దెన్ సాయి కార్తిక్ నేను త్వరగా వెళ్ళిపోతున్నా అంటుండు. 50 సినిమాలు కొట్టేసిండు ఆల్రెడీ మనిషి, అసలు ఆయన స్పీడ్ ఏంటో. బట్ ఫస్ట్ టైం నా కెరియర్లో ఐఎమ్ డాన్సింగ్ అండ్ సాయి కార్తిక్ గేవ్ మీ మ్యూజిక్ టు డాన్స్. సో ఇట్ వాజ్ ఫన్. నాకు టెన్షన్ ఉండే డాన్స్ ఒకటి, నాకు యాక్టింగ్ అలవాటు, కానీ డాన్స్ నెంబర్లు చేయడం నేను ఎప్పుడు అనుకోలే. ఐ డెంట్ ఈవెన్ ఇమాజిన్ దట్ వన్ డే ఐ విల్ బీ డూయింగ్ వన్ సెట్ సాంగ్, స్పెషల్ సాంగ్స్ ఇట్లాంటివి అనుకోలేదు. అండ్ ఫస్ట్ డే వాజ్ రియలీ నర్వస్, బట్ ద మ్యూజిక్ ఈజ్ రియలీ పెప్పీ అండ్ సమ్ క్రేజీ. గణేష్ మాస్టర్ కొరియోగ్రాఫర్ డిడ్ అన్ అమేజింగ్ జాబ్. So it's been, this movie started off with a good script, but it became very big by the end. If you see the production, it's amazing. My first movie, my first big hit, Vaijayanti Ashwini Dutt garu chesaru. My second big solo hit, Suresh Productions took. ఈసారి ఆర్బి చౌదరి గారు ఈజ్ డూయింగ్ ఇట్. సో నేను అంతా ఈ మెగా ప్రొడ్యూసర్లని కవర్ చేసి పడేస్తున్నాను నెమ్మదిగా. అండ్ ఎర్లీలో ఇట్లాంటి పిల్లర్స్ ఆఫ్ సపోర్ట్ ఉంటే ఇట్స్ రియలీ గుడ్ ఫర్ మీ. సో I'm really happy to be associated with this. It's something really different. As you know, I do. Everyone knows that I pick different scripts. So this is something very unique, very different, and the scale is very big. They packaged it huge, almost to a level where I was like, oh, inta pedda mandi, inta big names. What do I do? Ani. So I'm really happy. I hope this movie does really well. I'm excited. మీ అందరూ ఎప్పుడు చూస్తారో I'm really waiting. సో థ్యాంక్ యూ ప్రెస్. ఐ విల్ కీప్ మీటింగ్ యూ మ్యాన్. బోర్ అయిపోకండి నన్ను చూసి. థ్యాంక్స్. వాళ్ళు బోర్ అవ్వడమేమో కానీ సాయి కార్తిక్ గారు ఆలోచిస్తున్నారు నెక్స్ట్ మూవీకి ఎలాంటి. అరే మా వంశీశేఖర్ అయితే చితగ్గొట్టేస్తున్నారు. నాకు గ్యాప్ బికాజ్ మై రీజన్ ఫర్ నాట్ గెటింగ్ గ్యాప్ ఇస్ దీస్ ఫెలోస్. అసలు గ్యాప్ దొరకకుండా నన్ను లగాయిచ్చేస్తున్నారు. దట్స్ సో నైస్. థ్యాంక్ యూ సో మచ్ విజయ్. అంటే నాకు ఇంకా కొంచెం స్పెషల్గా ఉంది, ఎందుకంటే ఆర్బి చౌదరి సార్ బ్లెస్సింగ్స్తో మనం ఎక్కడ ఉన్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ప్రద్యుమన్ సార్. బేసికలీ హీ సేస్ దట్ వీ ఆల్ హ్యావ్ బీన్ అ ఫ్యామిలీ టు హిమ్, బట్ he has been a very big support and family to us, and that's why we are here. Thank you so much, sir. MSR sir, thank you for giving me this opportunity. Without you, I think my character wouldn't have been like this. And of course, Shyam sir, a very big thank you to you, because the beautiful visuals that you have already seen is only because of him. Of course, Sai Karthik garu, beautiful songs that you're gonna listen. Thank you so much for that. And Vijay, of course, lovely team, and I hope you like the teaser. And thank you all media people for coming and supporting us. Thank you so much.